నమస్కారం. ఇప్పుడు మనం ఒక విచిత్రమైన కాలంలో బతుకుతున్నాం. ముఖానికి నవ్వుల ముసుగులు వేసుకొని తిరిగే మనుషులే ఎక్కువయ్యారు. అవసరం ఉన్నప్పుడు ఆకాశానికి ఎత్తేస్తారు. అవసరం తీరిపోగానే కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడరు. ఫోన్ కాంటాక్ట్స్ లిస్టులో 100 నంబర్లు ఉండొచ్చు. సోషల్ మీడియాలో 1000 ఫాలోవర్లు ఉండొచ్చు. కానీ రాత్రిపూట నీకు ఏడుపొస్తే మనసు విప్పి నీ బాధను పంచుకోగలిగే ఒక మనిషి నీకు లేకపోతే ఈ నకిలీ ప్రపంచంలో నువ్వు ఎంత పెద్ద గుంపులో ఉన్నా ఒంటరివే. బంధాలు అంటే లాభనష్టాల లెక్కలు కాదు, అవి మనసుల కలయిక అని మర్చిపోతున్నాం. ఈరోజు నీ చుట్టూ ఉన్న బంధాల గురించి, వాళ్ళలో నీ స్థానం గురించి మాట్లాడుకుందాం. అంతా విన్నాక కాస్త కఠినంగా అనిపించినా అది నిజమే అని నీకు తప్పకుండా అనిపిస్తుంది. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు లేదా నీతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే నీకు దగ్గరయ్యే వాళ్ళను దూరం పెట్టు. అలాంటి వాళ్ళు నీతో ఉండడం వల్ల వచ్చే సంతోషం కంటే వాళ్ళు నిన్ను వదిలేశాక వచ్చే బాధే ఎక్కువ. ఒకరి మెసేజ్ కోసమో కాల్ కోసమో నువ్వు ఎదురు చూస్తున్నావంటే వాళ్ళకి నీకు మెసేజ్ చెయ్యటానికో లేదా కాల్ చెయ్యడానికో తీరిక లేనంత బిజీగా ఉన్నారని అనుకోకు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ అంత బిజీ కాదు. కేవలం వాళ్ళ ప్రయారిటీ లిస్టులో నువ్వు లేవనే విషయాన్ని అర్థం చేసుకో. ఒక మనిషిని నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించవచ్చు, కానీ వాళ్లకు నీపై కనీస గౌరవం కూడా లేనప్పుడు వాళ్ళ వెనక పరిగెత్తడం ఆపే. నువ్వు ఎంత పరిగెడితే వాళ్ళు అంత దూరం వెళ్ళిపోతారు. నిన్ను అర్థం చేసుకునే వాడికి నువ్వు వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదు. నిన్ను అర్థం చేసుకోని వాళ్ళకి నువ్వు ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ప్రయోజనం ఉండదు. నీకు నువ్వు గౌరవం ఇచ్చుకోకపోతే ఈ ప్రపంచం నీకు ఎప్పుడూ విలువ ఇవ్వదు. ప్రేమను గౌరవాన్ని అడుక్కొని తెచ్చుకోకూడదు. మన వ్యక్తిత్వంతో సంపాదించుకోవాలి. ఇతరులను సంతోషపెట్టడానికి నీ ఆనందాన్ని చంపుకోకు. ప్రతి దానికి సరే అని తల ఊపుతూ వెళితే చివరికి నీకంటూ ఒక గుర్తింపు లేకుండా పోతుంది. ఎక్కడ కాదు లేదు అని చెప్పాలో అక్కడ ధైర్యంగా చెప్పడం నేర్చుకో. నిన్ను బాధపెట్టే బంధంలో ఉంటూ ప్రతిరోజు నరకం అనుభవించడం కంటే ఒంటరిగా ఉంటూ ప్రశాంతంగా జీవించడం ఎంతో మంచిది. సింహం ఒంటరిగానే ఉన్నా దానికంటూ ఒక గంభీరత ఉంటుంది. నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి సంపాదించుకునే బంధం ఎప్పటికీ నిలబడదని తెలుసుకో. నిన్ను మోసం చేసిన వాళ్లపై కోపాన్ని పెంచుకోకు. కోపం అనేది నువ్వు విషం తాగి ఎదురువాడు చనిపోవాలి అని కోరుకోవడం లాంటిది. వాళ్ళని క్షమించు, కానీ వాళ్ళు చేసిన మోసాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకు. కొంతమంది వ్యక్తులు ఎప్పటికీ మారరు. వాళ్ళు మారతారని నువ్వు ఆశపడడం ఎడారిలో వర్షం కోసం ఎదురు చూడడం లాంటిది. అలాంటి వాళ్లకు సైలెంట్గా దూరం అవ్వడమే నీకు నువ్వు ఇచ్చుకునే అతిపెద్ద బహుమతి. పగిలిన అద్దాన్ని అతికిస్తే అందులో నీ ముఖం స్పష్టంగా కనిపించదు. నమ్మకం పగిలినా కూడా అంతే. వాళ్లకు దూరంగా వెళ్ళడం అంటే వాళ్లపై ద్వేషం ఉన్నట్టు కాదు, నీ ప్రశాంతతను నువ్వు కాపాడుకుంటున్నట్టు. 10 మంది నకిలీ స్నేహితులు ఉండడం కంటే నీ తప్పులను నీ ముఖం మీదే చెప్పగలిగేలా, కష్టంలో నీ వెనుక నిలబడేలా ఒక్క మనిషి ఉన్నా చాలు. నువ్వు కింద పడినప్పుడు నిన్ను పైకి లాగిన చేతిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు. ఆస్తులు అంతస్తులు శాశ్వతం కాదు. చివరికి మనతో మిగిలేది మనం సంపాదించుకున్న నలుగురు మంచి మనుషులు మాత్రమే. బంధాలు అంటే బలవంతంగా ముడివేసేవి కావు, మనసుతో అల్లుకునేవి. ఎక్కడైతే నీ మాటల కంటే నీ మౌనానికి విలువ ఎక్కువ ఉంటుందో అక్కడే నీ నిజమైన బంధం ఉన్నట్లు. మిత్రమా, గతాన్ని వదిలేయ్. నిన్ను వదిలేసి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేసుకోకు. నీ లైఫ్ అనే రైలు ప్రయాణంలో కొంతమంది మధ్యలోనే దిగిపోతారు. వాళ్ళు దిగిపోగానే రైలు ప్రయాణం ఆగిపోదు కదా. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఎప్పుడైనా సరే నిన్ను నువ్వు ప్రేమించుకో. నీ లక్ష్యం వైపు అడుగులు వెయ్యి. నువ్వు సక్సెస్ అయితే
ఈ ప్రపంచమే నీ వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది. నిన్ను నువ్వు మలుచుకో, నీ నిజమైన బంధాలను వెతుక్కో. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.